హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 23. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు పూజ చేస్తున్నాం కానీ ఇంట్లో కాదు గుడిలో అని చెప్పగానే ఎక్కడైతే ఏంటి అని తేలిగ్గా తీసుకున్న లోచన మాటలకు మనసులోనే మురుసుకున్నాడు అర్హన్. తన పక్కన పూజ చేయడానికి మాత్రమే చూస్తున్న లోచన ఎక్కడైనా ఒక్కటే అన్నట్టు ఉంది అని అనుకుంటూ తినడం ఫినిష్ చేశాడు. ఇదిగో అక్కడ బుక్స్ ఉన్నాయి, నీకు నచ్చిన బుక్ తీసి చదువుకో, నాకు కొంచెం వర్క్ ఉంది, అది పూర్తి చేసుకుంటాను అన్నాడు అర్హన్. ఓకే అని మారు మాట్లాడకుండా వెళ్ళి ర్యాక్లో కనిపిస్తున్న కొన్ని బుక్స్ వెతికి తనకి నచ్చిన బుక్ తీసుకుంది. లోచన ఏ బుక్ తీసుకుంటుందో అని చూస్తున్న అర్హన్ ఇంగ్లీష్ నావెల్ తీసుకోవటంతో, నీకు ఇంగ్లీష్ లిటరేచర్ మీద గ్రిప్ ఉందా అని అడిగాడు ఆశ్చర్యంగా. కోర్స్, ఏం నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అనుకున్నావా? బేషుగ్గా మాట్లాడగలను. చెప్పాను కదా, మా కాలేజ్లో నేనే టాపర్ని. పైగా బాలు అన్న నాకు దగ్గరుండి నేర్పించాడు ఇంగ్లీష్. ఎలా మాట్లాడాలి, ఎలా చదవాలి, చదివింది ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా ప్రతీదీ అంది. గుడ్, ఎంజాయ్ యువర్ రీడింగ్ అని తన ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ మొదలుపెట్టాడు. వర్క్ మొత్తం అయిపోయాక ల్యాప్టాప్ ఆఫ్ చేస్తూ మాధవ్కి మెసేజ్ చేశాడు, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని. పార్వతీపురం చేరుకుంటున్నాను, ఇంకో గంట పడుతుంది. అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ని బట్టి నీకు ఫోన్ చేస్తాను అని రిప్లై ఇచ్చాడు మాధవ్. ఓకే అని రిప్లై ఇచ్చి లోచన వంక చూసేసరికి లోచన ఫుల్ ఫోకస్గా బుక్లో మునిగిపోవటం చూసి నవ్వుకున్నాడు. తన వర్క్ పూర్తయిన లోచనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తిరిగి మరో వర్క్లో లీనమయ్యాడు. మరో పక్క ఆఫీస్కి వెళ్ళిన రాజేశ్వరి నేరుగా మీటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళని ఒకసారి చూసి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. రాజేశ్వరి రాగానే లేచి నిలబడిన అందరూ కూడా ఆవిడ కూర్చోగానే కూర్చున్నారు. ఇంత సడన్గా మీరు మీ షేర్స్ వెనక్కి తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అడిగింది రాజేశ్వరి గంభీరంగా. మేము మా షేర్స్ వెనక్కి తీసుకోవాలని అనుకోవటం లేదు రాజేశ్వరి దేవి గారు, ఇక మీద యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు అంటున్నాము అన్నాడు ఒక షేర్ హోల్డర్. దానికి కారణం తెలుసుకోవచ్చా? సూటిగా వచ్చాయి రాజేశ్వరీదేవి మాటలు. తన దగ్గర ఉన్న ఒక లెటర్ని రాజేశ్వరీదేవి ముందు పెట్టి, ఇది మేం భయపడి తీసుకున్న నిర్ణయం కాదు, మాకు తెలియని ఈ ఫీల్డ్ నుండి పక్కకి తప్పుకుంటున్నాం, రిస్క్ తీసుకోవడం ఎందుకు అని. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నా ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదు, మొత్తం మిగిలిన షేర్ హోల్డర్స్ నిర్ణయం కూడా. మీరు మా పెట్టుబడులను ఎప్పటిలా మన పాత బిజినెస్లో మాత్రమే పెట్టుబడిగా ఉంచుతాము అంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మీరు అడుగు పెట్టాలని అనుకుంటున్న ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి మాత్రం మేము అంగీకరించటం లేదు అని అతని నిర్ణయాన్ని గట్టిగానే చెప్పాడు. రాజేశ్వరీదేవి ఒకసారి అతన్ని చూసి తన ముందు ఉన్న లెటర్ ఓపెన్ చేస్తూ, ఇంతకుముందు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మీరెవరూ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, మరి ఇంత సడన్గా ఇప్పుడు మీరు ఒప్పుకోవటం లేదు అని చెప్పడానికి రీజన్ ఏంటి? ఈ లెటర్ మాత్రమేనా? ఈ లెటర్ ఒక్కదాన్ని పట్టుకుని మాకు నమ్మకం లేదు అని మమ్మల్ని ఎత్తి చూపడానికి సిద్ధమయ్యారా అని అడిగింది రాజేశ్వరీదేవి చాలా స్ట్రాంగ్గా. ఒక్కసారి మీరు ఆ లెటర్ చూడండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది మా భయం ఏంటో. మీ మీద నమ్మకం లేదా అని అడక్కండి. నమ్మకం లేకపోతే ఎన్నో ఏళ్ల నుండి మేమిలా మీ వెనుక నడిచేవాళ్ళం కాదు. కానీ మాకు భయం ఉంది. ఆ భయం ఏర్పడడానికి కూడా కారణం ఉంది. ఆ కారణం మీరే తెలుసుకోండి అని అన్నాడు మరో పెద్దాయన. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజేశ్వరీదేవి వయసుకి కాస్త ఎక్కువ తక్కువ వయసు ఉన్నవారే. ఒక నలుగురు మాత్రమే చక్రపాణి వయసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా
వాళ్ళ వారసులని తీసుకురావాలి ఆ బిజినెస్లోకి, వాళ్ళు పక్కకి తప్పుకొని అని చూస్తున్నారు. కానీ రాజేశ్వరీదేవి ఉన్నంత వరకు వాళ్ళే ఉండాలి. ఒక్కసారి బాధ్యత తీసుకున్నాక అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వారసులని దింపాలని అనుకుంటున్నారు. అక్కడ ఎవరికీ కూడా చైర్మన్ అవ్వాలనో లేక రాజేశ్వరీదేవిని తొక్కేసి మొత్తం వారి సొంతం చేసుకోవాలనో కోరిక లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులుగా ఉన్నా వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి వస్తుంది. రిస్క్ లేకుండా నెలకి కోట్లు కోట్లు వస్తుంటే అది చాలు అనుకుంటున్నారు. కానీ ఎవరు మిగిలిన విషయాల్లో కలగజేసుకోవాలని అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ లెటర్స్ రాకపోతే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుని వారి కొత్త బిజినెస్లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండేవారు. ఇప్పుడు ఆ లెటర్ చూసి భయంతో వెనకడుగు వేస్తున్నారు. వాళ్ళు అంతగా చెప్పడానికి ఏముంది ఆ లెటర్లో అని ఓపెన్ చేసి చూసింది రాజేశ్వరి. డియర్ ఎస్ఆర్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్, మీరు ఎంతో నమ్మకంగా మీ పెట్టుబడులు పెట్టిన ఎస్ఆర్ ఇండస్ట్రీస్ మరికొద్ది రోజుల్లో విపరీతమైన నష్టాలు చవిచూడబోతుంది. దానికి కారణం మీరెంతో నమ్మకం పెట్టుకున్న రాజేశ్వరీదేవి గారే. అర్థం లేకుండా ఆవిడ తీసుకునే నిర్ణయాల వల్ల మీరు కూడా సఫర్ అవ్వబోతున్నారు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఆవిడ మీద ఎంతో నమ్మకంతో మీ పెట్టుబడులను కొత్తగా మొదలు పెట్టబోతున్న ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా పెట్టబోతున్నారు కదా. కానీ అది మొదలవ్వటమే ఎన్నో అవాంతరాలు ఎదుర్కోబోతుంది. అయినా సరే మాకు రాజేశ్వరీదేవి మీద నమ్మకం ఉంది, మేము సిద్ధంగా ఉన్నాం పెట్టుబడులు పెట్టడానికి అని అంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. అఫ్కోర్స్ ఏదైనా ఎదుర్కొనేది మీరే కాబట్టి మాకు ఎలాంటి నష్టం లేదు. రిస్క్ ఏదైనా అది మీదే. కానీ ఒక చిన్న విషయం చెప్తాను, అది విన్నాక మీరు మీ నిర్ణయం మార్చుకుంటారో లేక అదే నిర్ణయం మీద ఉంటారో మీ ఇష్టం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ రాజేశ్వరీదేవి గారి ప్రియమైన మనవడికి మనవరాలికి పెళ్ళి జరిగిన విషయం. కానీ అది అబద్ధం. కావాలంటే మీరు మీ రాజేశ్వరీదేవి గారిని అడగొచ్చు. నిజానికి పెళ్ళి జరగడం మేము కూడా చూసాం. మరి అది అబద్ధం ఎలా అవుతుంది అంటారా? బహుశా మీరు పెళ్లి కొడుకుని మాత్రమే చూసుంటారు. పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు స్థానంలో ఉన్నది ఎవరని మీరు చూసుండరు. రాజవంశం కదా, ఆచారం ప్రకారం ముసుగు వేసి, అంటే మేలి ముసుగు వేసి కూర్చోబెట్టి ఉంటారు కదా. మీకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆ మేలి ముసుగు వెనక ఉన్నది ఎవరంటారు? అందరూ అనుకున్న పెళ్లి కూతురేనా లేక పెళ్లి కూతురు స్థానంలో మారిందా? పెళ్లి కూతురే మారిందా అని. ఇంకో 2 రోజుల్లో అంటే పెళ్లి జరిగిన 3వ రోజు మనవడికి బహుమతిగా ఇవ్వబోతున్న ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈలోపే పెళ్లి కూతురు రాజేశ్వరీదేవి గారి గారాల మనవరాలు కాదు మరొకరు అని తెలిస్తే నాకన్నా మీకే తెలుసు ఆ న్యూస్ ఎంత వైరల్ అవుతుందో. ఆ తర్వాత ఎస్ఆర్ ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ ఎలా దెబ్బతింటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనంతటి ప్రభావం కొత్తగా మొదలైన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మీద ఏ రకంగా పడబోతుందో కూడా నేను చెప్పక్కర్లేదు. ఇంకా నిర్ణయం ఏదైనా అది మీదే. ఇట్లు మీ శ్రేయోభిలాషి. మరిప్పుడు ఈ లెటర్ చూసిన రాజేశ్వరీదేవి రియాక్షన్ ఏంటంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.